ఈరోజు మనం బాబా గారు చెప్పిన కొన్ని అమృత వాక్యాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామండి. అనుభవించవలసిన కర్మ అంతా అనుభవించి తీరాలి. అనుభవించవలసిన కర్మ పూర్తి కాకపోతే మరొకసారి జన్మించవలసి వస్తుంది. అందువలన ఈ కష్టాన్ని కాస్త ఓర్చుకో, ఆత్మహత్య చేసుకోకు. నీవు నా దగ్గరికి వచ్చావా, నేను నీకు రుణపడ్డాను. నేను నీ వద్దకు రావాలి. నేనేం చేసేది? నా దగ్గర ఏమున్నది? ఎవ్వరు నేను చెప్పినట్లు వినరు. నాకు కావాల్సింది నిష్ఠ, సబూరి. నీవు వారిని సమర్పించలేవు. నీ భక్తి నిశ్చలం కాదు. నీవు నన్ను దృఢంగా అంటిపెట్టుకొని ఉంటే నేను నీ వెంట ఉంటాను. ఏ భయాలు మనసులో పెట్టుకోకు. నా వద్దకు రా. ఇదే నా హెచ్చరిక. నువ్వు త్రాగుతావు, త్రాగుడు మానాలి. లేకుంటే నీ కర్మ నిన్ను విడువను. వీడే అంత టక్కరి వంక భజన చేస్తూనే నా గురించి ఇతరులను అడుగుతున్నాడు. ఏదేమైనా మనమే చూసి తెలుసుకోవాలి. ఏమనుకుంటున్నావు? ఈ ఇంటికి యజమానిని నేనే. నా భక్తులకు తరవర శ్రేయస్సు చేకూర్చడానికి నేను వచ్చాను. నీవు వేల మైల దూరాన ఉన్న చివరి క్షణంలో నా చెంతకు చేరుకుంటావు. ఈ భజన బ్రతుకుకు స్వస్తి చెప్పి స్వతంత్రంగా ఏదైనా వ్యాపారం చేసుకోవడం మంచిది. చింతించవద్దు. వెంటనే వచ్చి నా దర్శనం చేసుకో. నా దర్శనానికి వస్తానని మాట ఇస్తే నీ జబ్బు వెంటనే తగ్గిపోతుంది. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణ, భార్యాభర్తల సమస్య, కుటుంబ వశీకరణ, మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును, పరిహారం చేయబడును. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్య, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నమ్మిన వారికి దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురూజీ గారిని సంప్రదించండి. గురూజీ గారి వాట్సాప్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీకి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి.